సౌలు గారు దావీదు గారిని చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికి కూడా దావీదు గారు భయపడలేదన్నమాట. ధైర్యంతోనే ముందుకు నడిచాడు. ఆయన చెప్తున్న మాటలు కీర్తనల గ్రంథం 3 అధ్యాయం 5వ వచనంలో, యెహోవా నాకు ఆధారము, కావున నేను పనుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను అంటున్నాడు. చూడండి దావీదు గారు ఎంత గొప్పగా చెప్తున్నాడు. ఆయన భయపడ్డంట. ఎందుకంటే దేవుడు ఆధారమై ఉన్నాడంట. నిజమే, మన జీవితాల్లో కూడా దేవుడు మనకి ఆధారమై ఉన్నాడంటే ఎంతటి భయమునైనా కూడా, ఎంతటి పరిస్థితులనైనా కూడా ఖచ్చితంగా మనం గెలిచి తీరుతాం. అందుకనే అంతమంది సైన్యాలు కూడా యుద్ధానికి వచ్చినప్పుడు కూడా దావీదు ఎక్కడా భయపడలేదు. ఎందుకంటే దావీదుకి దేవుడు తోడై ఉన్నాడనమాట. దేవుడు ఆధారం ఉన్నాడు కాబట్టే దావీదు గారు చేసిన యుద్ధాలన్నిటిలో కూడా విజయాన్ని పొందగలిగాడు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో ఎన్నో యుద్ధాలున్నాయి. మనం చేయలేము అనుకుంటాం, కానీ దేవుడు ఖచ్చితంగా యుద్ధంలో గెలిపిస్తాడు. దావీదుకి తోడైన దేవుడే నీకు తోడై ఉన్నాడు. నీకు తోడై ఉన్న దేవుడే నాకు తోడై ఉన్నాడు. మనందరికి తోడై ఉన్న దేవుడు ఒకే ఒక్కడు, ప్రభువైన యేసుక్రీస్తు.